రెండేళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజలకు చేసిందేంటో తెలియదు కానీ, వాళ్ళకి కావలసిన వాళ్ళకు మాత్రం ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ విపరీతంగా డబ్బులు ప్రజాధనాన్ని ఇచ్చేసుకుంటూ వెళ్తూ ఉన్నారన్నది రోజు కనిపిస్తున్నటువంటి కామెంట్సే. రోజు అటువంటి సంఘటనలు మన ముందు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నారని అవకాశం దొరికితే చాలు ప్రధానంగా వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్లకు ప్రజాధనం వాళ్ళ అకౌంట్లకు మలుతూనే ఉంది. ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తి అయిందంట. 2 ఏళ్లలో వీళ్ళు ప్రజలకు ఏం చేశారనే కథ ఇప్పటికీ వీళ్ళు చెప్పట్లేదు. కానీ అడ్వర్టైజ్మెంట్ల రూపంలో, ప్రమోషన్ల రూపంలో బాబోయ్ ఇప్పుడు వాళ్ళ తెలుగుదేశం పార్టీ పత్రికలు ఓపెన్ చేసేసారు డిజిటల్ ప్లాట్ఫామ్ మీద. ఫస్ట్ మనకు ఒక పెద్ద యాడ్ ప్రత్యక్షం అయిపోతుంది. పెద్దది నువ్వు ఓపెన్ చేసి చూడండి, పెద్దది ఒకటి ప్రత్యక్షం అయిపోతుంది. దాంట్లో అట్లా చూడరా బాబు, అందులో అట్లా చూడగానే ఏం కనిపిస్తున్నారు? మోదీ గారి ఫోటో కనిపిస్తుంది, ఆ పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఈ పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్కన లోకేష్ గారు. మనం చూస్తే అనిపిస్తుంది సరే పిఎం, సీఎం, డిసిఎం అని పెట్టారు. లోకేష్ గారిది అఫీషియల్గా ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లలోనే. లోకేష్ గారు ఒక మినిస్టర్ ఎందుకు పెట్టారు? ఫినాన్స్ మినిస్టర్ ఎందుకు పెట్టలే? రెవెన్యూ మినిస్టర్ ఎందుకు పెట్టలే? హోమ్ మినిస్టర్ ఎందుకు పెట్టలే? ఇంకో మినిస్టర్ ఎందుకు పెట్టలే? ఒక లోకేష్ గారిది ఎందుకు పెట్టారు? వాళ్ళు పార్టీ పరంగా ప్రమోట్ చేసుకోవచ్చు, వాళ్ళ తర్వాత ముఖ్యమంత్రిగా చేసుకోవచ్చు, అందరూ అంగీకరిస్తే ఓకేనేమో. కానీ ఇట్లా ఒక్కరిదే ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు ఇదే జరుగుతుంది ఈ మధ్యకాలంలో. జనరల్గా మనకు అది చూస్తే అనిపించేది అంటున్నా. ఇంకా అయిపోయి పెద్ద హెడ్డింగ్ ఉంది, 2 ఏళ్లలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం, అదే కూటమి ప్రభుత్వ విజయం. ప్రజల నమ్మకం ఏమేమి నిలబెట్టారంట? అన్నదాత సుఖీ భవ అంట. ఎంత నిలబెట్టారో రైతులకు తెలుసు. అన్నా క్యాంటీన్లు అంట. పల్లె పండగ అంట. పల్లె పండగన పల్లెల్లోనే ద్రవ్యోల్బణం పెరిగిపోతూ ఉంది, వాచిపోతున్నాయి ఖర్చులు పట్టణాలతో పోలిస్తే. రైతులకు ఎక్కడైనా మద్దతు ఉందా? అరటికాయలు, టమాటకాయలు, మామిడికాయలు సీజన్ బట్టి రోడ్డు మీదనే పడుతూ ఉన్నాయి. పల్లె పండగ అంట. ఏం చేశారో తెలియదు. 23 లక్షల కోట్ల పెట్టుబడులు అంట. ఏంది 23 లక్షల కోట్ల పెట్టుబడులా? ఇంకో 4 ఇంతలు అయితే ఎలన్ మాస్క్ డబ్బు అంత అయిపోతుంది. 100 లక్షల కోట్లు కదా, అంతే కదా ఎలన్ మాస్క్ దగ్గర నుంచి. ఇప్పుడు తాజాగా ట్రిలియనర్ అయ్యారు కదా, 100 లక్షల కోట్లు ఉందంట. ఇప్పుడు 23 లక్షల కోట్ల పెట్టుబడుల దగ్గర ఆపారు 2 ఏళ్లలో. నాకు తెలిసి ఇంక 3 ఏళ్లలో ఎలన్ మాస్క్ సంపద అంత పెట్టుబడులు నేస్తారేమో. 21 లక్షల ఉద్యోగాల? ఏంటన్నా ఇది? ఈసం 21 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని ఇందులో మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఇవన్నీ. నెక్స్ట్ ఏమంట, మెగా డిఎస్సి ద్వారా. డిఎస్సి గురించి ఎందుకు లేదు ఇప్పుడు మాట్లాడుకోవడం. రోజు ఎన్ని వినాల్సి వస్తుందో డిఎస్సి గురించి. ఇంకేమంట, దివ్యాంగ శక్తి అంట. ఏంది ఇది? ఏమో తెలియదు. ఇంకేమంట, 3 గ్యాస్ సిలిండర్లు పెట్టారు. మాస్టర్ ఇది వర్క్ అవుతుందా చక్కగానే? ఫస్ట్ ఇయర్ ఇయలే, ఒకటేమో ఇచ్చారా, అది ఇయలేదా? మరి ఇప్పుడు ఎవరికైనా డబ్బులు పడుతుంది? ఎంత పడుతుంది పడితే? ఏమో తెలియదు. తల్లికి వందనం అంట. ఫస్ట్ ఇయర్ ఇయలే, ఇప్పటికి ఇంకా ఇయ్యలే. 1 సంవత్సరం ఇచ్చారు ఇప్పటికి, అంతే. అది కూడా ఒకరికి 13, ఒకరికి 12, ఒకరికి 10, ఒకరికి 7, ఎంతమందికి ఇచ్చారో తెలియదు. ఈ సంవత్సరం ఇంకా ఇయ్యలే. ఇంకా పింఛన్లు, ఒక్క కొత్త పింఛన్ వేయలే ఇప్పటికి. మహా అని కాదని కూడా 4,000కు పెంచుతాం పింఛన్ అన్నారు, అదొకటి ఇచ్చుకుంటూ వస్తున్నారు. కానీ ప్రమోట్ చేసుకుంటూ వీళ్ళకి కావాల్సిన పత్రికలకు, వీళ్ళకి కావాల్సిన టీవీ ఛానళ్ళకు బ్రహ్మాండమైన డబ్బులు అయితే వస్తున్నాయి. పట్టండి అబ్బా, మిగతా సంగతి ఏది ఎట్లా నవ్వు అని కానీ.